కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కడప రోడ్లన్నీ ఎర్ర జెండాలతో పూర్తి స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు చెప్తున్నాం. అలా చెప్పండి, ఈ ర్యాలీ ఎలా జరగబోతోంది? మోడీ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు కూడా కార్మిక సంపద సృష్టికర్తలైన కార్మికుల నడ్డీన కొట్టేటువంటి 4 కోడ్స్ తీసుకొచ్చి 29 చట్టాలను రద్దు చేసిన ఫలితంగా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది కార్మికులందరూ కూడా రోడ్లపైకి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు కార్మికుల హక్కులు కలరాస్తున్నటువంటి నేపథ్యంలో చేస్తున్నటువంటి ఆందోళన ఇది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పినప్పటికీ, అదే విధంగా ఇది ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ లో చర్చలు జరపకుండా, కేంద్ర కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండా ఈ రోజు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి వ్యవహారానికి, కార్మికుల్ని బానిసలు చేసేటువంటి వ్యవహారానికి శ్రీకారం చుట్టినారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన దేశవ్యాప్తంగా మోడీ యొక్క నిరంకుశ దుహంకార ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు జరుగుతున్నటువంటి ఆందోళన ఇది. కార్మికుల హక్కులు కాపాడుకునే దానికి జరుగుతున్నటువంటి ఆందోళన ఇది. కార్మికుల యొక్క హక్కులు ఈరోజు కాలరాస్తున్న నేపథ్యంలో వాటిని సంరక్షించుకునే దానికి జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో మోడీ వెంటనే 4 కోర్సును రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈరోజు కాపాడాలని చెప్పేసి, ఈ కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఆందోళన జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గం అంతా పిలుపునివ్వడం జరిగింది. ఈ ర్యాలీకి జర్నలిస్టులు కూడా మద్దతు తెలిపారు. వాళ్ళ మాటల్లో కూడా కొన్ని విషయాలు చేస్తాం. సార్ చెప్పండి, ఈ ర్యాలీ ఎలా జరగబోతోంది, అసలు ఎందుకు చేస్తున్నారు ఈ ర్యాలీ? దేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది 600 జిల్లాల్లో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి 29 కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిని పునఃసమీక్షించి ఎన్నిక తీసుకొని రైతుల, కార్మికుల, ఉద్యోగస్తుల ప్రయోజనాలు కాపాడేదానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. 30 కోట్ల మంది పాల్గొంటున్నారు అంటే ఈ రోజు దేశవ్యాప్తంగా దాదాపుగా 600 జిల్లాల్లో ఈ చట్టాల యొక్క కేంద్ర ప్రభుత్వ నిరంకుశంగా మోడీ ప్రభుత్వం విధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వ నిరంకుశ చట్టాలు ఈ దేశంలోని కార్మికుల మీద, రైతుల మీద, ఉద్యోగస్తుల మీద, కర్షకుల మీద ఏమాత్రం ఎంత గొప్ప ప్రభావాన్ని చూపించినాయో అర్థమవుతోంది. కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే సిగ్గుతో తలదించుకొని ఇంతమంది వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నటువంటి చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, అందరి ప్రయోజనాల కోసం పాటుపడాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి దేశవ్యాప్తంగా కూడా ఐజేయు ఆధ్వర్యంలో, రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జర్నలిస్ట్ సంఘాల అన్ని ఐక్యతతో కూడా ఈరోజు ఈ ఆందోళనలో పాల్గొంటూ ఉన్నాయి. సోదరులారా, ఇవాళ దేశవ్యాప్తంగా జరిగినటువంటి సమ్మెలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించింది. ఆ మేరకు దేశవ్యాప్త సమ్మెలో మేము కూడా భాగస్వాములం అయినాము. ఇవాళ గత 12 సంవత్సరాల నుంచి మేము అనేక పోరాటాలు చేసినా కూడా కనీస పెన్షన్ పెంచాలని ఇంతవరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ₹1 కూడా పెంచకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ ₹1000 పెంచినప్పుడు మేముంటే 3000 పెంచేవాళ్ళమని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినారు. తర్వాత మరి వాళ్ళే అధికారంలోకి వచ్చినారు. ఆ ప్లెక్కార్డు పెట్టుకొని పార్లమెంటులో ఉన్నతను మరి మంత్రి కూడా అయినాడు. ఆ తర్వాత ఇంతవరకు కూడా ఏ మాత్రమే కానీ చల్లం లేదు. ఈ మధ్యనే అనేక ఉద్యమాలు చేశాం. నిన్న 9, 10, 11 తేదీలో కూడా దేశవ్యాప్తంగా కనీస పెన్షన్ పెంచాలనేటువంటి ఉద్యమం చేసినాము. ఉలుకు పలుకు లేదు. అందుకే దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెల్లో మా భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. మా శక్తి మేరకు ఈ సమ్మెను జయప్రదం చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి ఆల్ పెన్షనర్స్ అండ్
రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. కార్మిక వర్గం ఈరోజు పెద్ద ఎత్తున పనులు మానేసి జీతాలు పోగొట్టుకొని సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక కార్మిక చట్టాలని మార్పు చేసి కార్మికుల యొక్క కనీస హక్కుల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేబర్ కోడ్లని నాశనం చేసి వాటి స్థానంలో నూతన చట్టాలని, పాత చట్టాలను అమలు చేయకుండా కొత్త చట్టాలని ముందుకు తెచ్చారు. దీని కారణంగా అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు అనుమతించారు. వీళ్ళతో పాటు మహిళలకి రాత్రి షిఫ్టుల్లో పనిచేయించడానికి అనుమతి ఇచ్చారు. ఇవే కాకుండా అసంఘటిత కార్మికులకి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మౌలిక హక్కుల మీద దాడి చేస్తూ ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థల్ని పెద్ద ఎత్తున విధ్వంసం చేస్తూ మరోవైపు కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నది. అందుకోసం ఇప్పటికైనా సరే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాత విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి, వాటిని బలోపేతం చేయడానికి కృషి చేయాలి. కానీ ఈ కొత్త చట్టాలని, కొత్త లేబర్ కోడ్లని, ఈ వ్యవసాయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. అనేక 2005లో ప్రారంభించినటువంటి ఉపాధి హామీ చట్టం ఇప్పుడు సమర్థవంతంగా అమలవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. కానీ జీరాంజీ పథకం తీసుకొచ్చి దానికి కారణంగా ఉన్న వ్యవస్థని నిర్వీర్యం చేసి దాన్ని పథకంగా మార్పు చేశారు. రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే ఆ చట్టాన్ని రద్దు చేసేటువంటి ప్రయత్నం లేదు. అందుకోసం కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కార్మికులు కలిపి పెద్ద ఎత్తున పోరాటంలోకి వచ్చారు. ఈ సమ్మెనైనా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తన విధానాల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులకు 4 చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడము ఈ కార్మికులకు ఎంతో నష్టం చేస్తాయి కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మరింతగా ఈ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే మరింతగా మేము ఉద్యమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ మొత్తం అంటే ఈ రోజు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ప్రతి ఒక్క కార్మికుల చట్టాలు మొత్తం కడప వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పాల్గొని వాళ్ళ నిరసన తెలుపుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నిరసన కార్యక్రమానికి జర్నలిస్టులు కూడా వాళ్ళ పూర్తి మద్దతు కూడా తెలుపుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క చోట కార్మికులు అంటే పనిచేసే ప్రతి ఒక్కరు కార్మిక చట్టానికి లోబడి ఉంటారు కాబట్టి ఈ చట్టాలు ప్రతి ఒక్క కార్మికునికి నష్టపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మరింత మందిని మేము కూడుకొని ఇంకా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో గట్టిగా ఈ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఇక్కడ జర్నలిస్టులు కావచ్చు, కార్మిక చట్ట నాయకులు కావచ్చు, కార్మికులు కావచ్చు మనతో చెప్తున్న పరిస్థితి.